ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ మిరాకిల్స్. యేసయ్య ఈరోజు సృష్టి పైన అధికారాన్ని మరి శిష్యులను చూచి బలపరిచాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, అందుకే ఆయనకి సమస్తము లోబడను. మరి సముద్రము మీద నడిచిన యేసయ్య ఈరోజు మన జీవితంలో ఉన్నాడు. మనకి అసాధ్యం అంటే ఏది లేదు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనము. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిశువులు చూచి తొందరపడి భూతమని చెప్పి భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకు అని వారితో చెప్పెను. మరి 5 రొట్టెలు 2 చేపలు మరి 5,000 కుటుంబములు తిని తృప్తి పొందిన తర్వాత మరి జన సమూహంని అందరినీ పంపివేసిన తర్వాత యేసయ్య మరి ఏకాంతంగా కొండెక్కి మరి ప్రార్థించడానికి వెళ్తాడు. మరి ఇక్కడ ఆయన శిష్యులు వాళ్ళందరినీ పంపించి మరి ఆ సముద్రము దాటి మరి అద్దరికి వెళ్ళడానికి వెళ్తుంటారు. మరి రాత్రి 4వ జామున మరి యేసయ్య నీళ్ళపైన నడుస్తూ మరి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గర దోణెలు లేవు. మరి ఆయన సృష్టికర్త నీళ్ళ మీదనే అలాగే నడుచుకుంటూ వచ్చేసరికి మరి వాళ్ళు ఆ రాత్రిన యేసయ్యని చూసినప్పుడు భూతమని తొందరపడి భయపడతారు. అప్పుడు యేసయ్య భయపడకండి, నేనే అనేసి చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు పేతురు ఏం చేస్తాడు, నీవే అయితే నేను కూడా నడుస్తాను అని చెప్పినప్పుడు మరి పేతురు కూడా నీళ్ళపైన నడుస్తాడు. యేసయ్య అద్భుతాలు మనకి చూపించడానికే కాదు, మన ద్వారా జరిగిస్తాడు, మనకి చేస్తాడు. మనం కూడా చేయగలుగుతాము, మనకు సమస్తము పైన అధికారము ఉంది అని చెప్పడానికే రుజువుపరుస్తాడు. ఆయన కోసం ఆయన గొప్పతనం తెలియచేయడానిక కాదు, మనలో ఉన్న దేవుని గొప్పతనము చూపించడానికే యేసయ్య ఈ అద్భుతాన్ని శిష్యులని బలపరిచాడు. మనం నీళ్ళ మీద నడవగలుగుతామా? నడవలేము. నించోగలుగుతామా? నీళ్ళ పైన, నీళ్ళు మన పైన ఉంటాయి, మనం కింద మరి కాలు అంతది తప్ప నీళ్ళ పైన మనము నించోలేము. అంటే అది అసాధ్యము, అది సృష్టించిన వానికే సాధ్యము. మరి దేవుడు ఈరోజు అసాధ్యమైన కార్యము జరగదు అని అనుకుంటున్నావు, వ్యక్తి మారడు అని అనుకుంటున్నాడు, ఇంకా బాగు కాదు అని అనుకుంటున్నాడు, ఏదైనా సరే ఈరోజు దేవుడు నీతోని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. పదే పదే మాట్లాడుతున్నాడు. అంటే నిన్ను, నీ జీవితము బాగుపడే వరకు దేవుడు విడిచిపెట్టాడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. ఆయన సృష్టికర్త, సర్వము ఆయనకి లోబడాల్సిందే. పేతురుని నడిపించాడు నడుస్తానన్నప్పుడు. ఈరోజు నువ్వు ఆశపడుతున్నావా? అసాధ్యమైన కార్యము యేసయ్య వచ్చిన జరగదని అనుకుంటున్నావేమో. ఇగో ఈరోజు దేవుడు నీకు రుజువు చేస్తున్నాడు. అసాధ్యమైన కార్యమును సాధ్యము చేస్తాడు. సమస్తము నీకు ఈజీగా చేస్తాడు. ఆ నీళ్ళ పైన ఉండాలి అని అంటే అసాధ్యము, ఆ నీళ్ళ మీద నడవాలంటే అసాధ్యము. మరి నేను సృష్టికర్తని ఏదైనా చేయగలుగుతావు, నాతో నీవు ఉంటే సమస్తము చేయగలవని దేవుడు రుజుపరిచండి. ఈరోజు నువ్వు దేవునితో ఉన్నావా? దేవుడు నీ చేయి పట్టుకున్నాడు, నీవు అది గట్టిగా పట్టుకున్నావా? అయితే దేవునికి అసాధ్యం అంటే ఏది లేదు, నీకు అసాధ్యం అంటూ ఏది లేదు. సమస్తము పైన నీకు అధికారము కలిగి ఉన్నది కనుక సమస్తము నీకు సాధ్యమే. మరి ఆయన వాక్యాన్ని జోడించి ఆయన మాటని నువ్వు పట్టుకొని పేతురు వలె నేను కూడా నడుస్తాను, పేతురు వలె ఈరోజు నీ ద్వారా నాకు అద్భుతం జరిగించు తండ్రి అని నీవన్నప్పుడు సమస్తము నీకు సాధ్యముగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. అద్భుతములు చేయవాడువి నీవే, సృష్టికర్తవి నీవే, సముద్రాన్ని సృష్టించింది నీవే, దానిపైన నడుచు దేవుడివి నీవే. మరి మేము నించోవడం అసాధ్యం, మా జీవితంలో కొన్ని అసాధ్యము, కానీ ఈరోజు నువ్వు అవి సాధ్యము అని ఈ అద్భుతము ద్వారా, ఈ సృష్టి ద్వారా తెలియజేసావు ప్రభా. మా జీవితంలో గొప్ప అద్భుతం చేసి మా విశ్వాసాన్ని బలపరిచి మమ్మల్ని ఆశీర్వదించమని, పేతురు లాంటి విశ్వాసాన్ని మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పేతురు ఏ విధంగా అయితే అలర్ట్గా ఉన్నాడో, నాకు కూడా నా ద్వారా కూడా చెయ్యి, నాకు కూడా నేను కూడా నించుంటానని అన్నాడో, ఆ విధంగా మనం విశ్వాసం చూపిస్తే అన్ని విషయంలో దేవుడు మనకి నేర్పిస్తాడు, సహాయం చేస్తాడు, పెట్టిస్తాడు. ఆమేన్.